హాయ్ బ్రో, నేను పాఠశాల నిన్న 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న 4th చాప్టర్ ఈజ్ మ్యాటర్ ప్యూర్ అనే లెసన్కి సంబంధించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ వీడియోలో మ్యాటర్ అనేది ప్యూర్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి చెప్పుకున్నాం. తర్వాత మనం మిక్చర్స్ అంటే ఏంటి, వాటిలో హోమోజీనియస్ మిక్చర్స్, హెట్రోజీనియస్ మిక్చర్స్ గురించి చెప్పుకున్నాం. హోమోజీనియస్ అంటే ఏంటంటే సజాతీయ మిశ్రమాలు అని చెప్పాలి హోమోజీనియస్ మిక్చర్స్ని తెలుగులో. అలానే హెట్రోజీనియస్ మిక్చర్స్ని విజాతీయ మిశ్రమాలు అని చెప్పి అంటాం. ఓకే, వాటి గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా చెప్పుకున్నాను కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. నెక్స్ట్ అలానే తర్వాత ఏం చెప్పుకుందాం అనుకున్నా, సొల్యూషన్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో సొల్యూషన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అలానే సాల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటో చెప్పుకుంటాం. అలానే సాచురేషన్ అంటే, అన్సాచురేషన్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకే, అలాగే సొల్యూషన్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని కూడా మనం చెప్పుకోబోతున్నాం. అయితే సొల్యూషన్ గురించి ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ఎంజాయ్ ద డ్రింకింగ్ సోడా అండ్ లెమన్ జ్యూస్. We know that they are examples of homogeneous mixtures. The homogeneous mixtures of two or more substances from which we cannot separate its components by the process of filtration is called solution. ఏదైనా కొన్ని హోమోజీనియస్ మిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, లెమన్ జ్యూస్ లాంటివి, సాల్ట్ వాటర్ లాంటివి, షుగర్ వాటర్ లాంటివి, ఇవన్నీ మిక్చర్సే. కానీ వాటిని ఫిల్ట్రేషన్ వల్ల దాంట్లో ఉన్న సాల్ట్ని వాటర్ని వేరు చేయలేము, ఎందుకంటే సాల్ట్ వాటర్లో కరిగిపోయి ఉంటుంది కదా. అలానే లెమన్ జ్యూస్ని వాటి నుంచి వేరు చేయలేము, అలానే షుగర్ని వాటి నుంచి వేరు చేయాలి, అంటే పూర్తిగా మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఏదైతే మిక్చర్ని, హోమోజీనియస్ మిక్చర్ని ఫిల్ట్రేషన్ పద్ధతి ద్వారా, వడపోత పద్ధతి ద్వారా మనం వేరు చేయలేము, అలాంటి వాటిని ఏమంటామంటే సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సొల్యూషన్ ద సబ్స్టెన్స్ ఆర్ ద హోమోజీనియస్ మిక్చర్ కెనాట్ బి ఫిల్టర్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్ట్రేషన్, దిస్ ఈస్ కాల్డ్ సొల్యూషన్. అలానే సొల్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయి, సొల్యూషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, సాలిడ్ ఘన పదార్థంలోని, ద్రవ పదార్థంలో, వాయు పదార్థం, 3 రూపాల్లోని సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సొల్యూషన్ని మనం ద్రావణి అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే సొల్యూషన్ యాజ్ మినిమం 2 కాంపోనెంట్స్, సాల్వెంట్ అండ్ సొల్యూట్. సొల్యూషన్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. సాల్వెంట్ అనేది లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, సాలిడ్ రూపంలో ఉండొచ్చు. ఆ సాల్వెంట్ అనేది ఎలా ఉంటుందంటే లార్జ్ అమౌంట్లో ఉంటుందన్నమాట. సొల్యూషన్ ఏదైతే ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. అలానే ఏదైతే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో కరిగిపోయే పదార్థాన్ని మనం సొల్యూట్ అంటాం అన్నమాట. ఓకే, సొల్యూట్ని మనం ద్రావకం అని, సాల్వెంట్ని ద్రావణి అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట తెలుగులో. అయితే ద కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్స్ దట్ డిజాల్వ్స్ ఇన్ అదర్ కాంపోనెంట్స్, ఇట్ ఈస్ యూజువల్లీ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ లార్జర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. మనం ఏదైతే సొల్యూషన్లో ఎక్కువ లార్జర్ క్వాంటిటీ ఉంటుందో దాన్ని సాల్వెంట్ అని, దాంట్లో కరిగిపోయే పదార్థం తక్కువ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో దాన్ని సొల్యూషన్ అని చెప్పి అంటుంటాం అని చెప్పాం కదా. సో అదే చెప్తున్నా, ద కాంపోనెంట్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్. ఏదైతే సాల్వెంట్లో కరిగిపోయే పదార్థం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది, యూజువల్లీ కాంపోనెంట్ ప్రెజెంట్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, దాన్ని ఏమంటాం సొల్యూట్ అని చెప్పి అంటాం. ఓకే, సొల్యూట్నేమో ద్రావణి అని, సాల్వెంట్నేమో ద్రావకం అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనేది ద సొల్యూషన్ ఆఫ్ ద షుగర్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ డిజాల్వ్ ఇన్ ద షుగర్ ఇన్ వాటర్. ఓకే, మనకి ఇప్పుడు సపోజ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి, షుగర్ వాటర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. షుగర్ ఏదో ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. షుగర్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి, లెసర్ క్వాంటిటీలో కాబట్టి షుగర్ని మనం సొల్యూట్ అంటాం. షుగర్ని 1 స్పూన్ ఆఫ్ షుగర్ అనేది సొల్యూట్ అవుతుంది, ఎందుకంటే సాల్వెంట్ అన్న వాటర్తో, లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్తో కనుక పోసినట్టయితే షుగర్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి అది సొల్యూట్. ఎక్కువ అమౌంట్లో ఉండేది ఏంటి, వాటర్ ఏ స్టేట్లో ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది. ఓకే, సో వాటర్ని మనం సాల్వెంట్ అని, అలానే షుగర్ని కానీ సాల్ట్ని కానీ మనం సొల్యూట్ అని చెప్పి మనం పిలుస్తాం. అలానే కనుక ఈ ఆల్కహాల్, అయోడిన్ కనుక ఆల్కహాల్ కలిపినట్టయితే అయోడిన్ అనేది తక్కువ అమౌంట్లో ఉంటుంది కాబట్టి అది సొల్యూట్ అవుతుంది. ఆల్కహాల్ గ్రేటర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఓకే, సో ద సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఈజ్ ప్రిపేర్డ్ డిజాల్వ్ ఇన్ ద షుగర్ ఇన్ వాటర్ ఈజ్ ద సొల్యూషన్. షుగర్ ఇన్ సాలిడ్ స్టేట్, షుగర్ ఈజ్ కాల్డ్ యాజ్ solute, and the water is in a liquid state, it is just called solvent. So in the solution of iodine in alcohol,
అలానే tincture of iodine in solid state, that is called solute, and the water alcohol is in liquid state, this is solvent. So all the drinks and liquid solutions containing carbon dioxide as ఓకే మనం ఇప్పుడు రోజు మనం డ్రింకింగ్ తాగుతాం, కూల్ డ్రింక్స్ తాగుతుంటాం, థమ్స్అప్ అని ఇలా స్ప్రైట్ అని తాగుతాం కదా. సో అలా డ్రింక్స్లో కూడా ఎక్కువ అమౌంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగిపోయి ఉంటుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాసెస్ ఫామ్లో ఉన్న సొల్యూట్ అయితే వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్న సాల్వెంట్ అవుతుందన్నమాట. సో కెన్ వీ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ ది సొల్యూషన్, టెల్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ ప్రెజెంట్ ఇన్ ది సొల్యూషన్. అలానే మీకు తెలిసిన ఇలాంటి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే వాటికి పేర్లు చెప్పి వాటిలో సొల్యూట్ ఏంటో సాల్వెంట్ ఏంటో మీరు చెప్పాలన్నమాట. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇంకా ఎగ్జాంపుల్స్ అని ఉంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సొల్యూషన్ అంటే ఏంటి, ఏదైనా హోమోజీనియస్ మిక్చర్ని అంటే పూర్తిగా కలిసిపోయిన సజాతీయ మిశ్రమాన్ని ఏ ఫిల్ట్రేషన్ పద్ధతి ద్వారా వడపోత పద్ధతి ద్వారా వేరు చేయలేము. ద హోమోజీనియస్ మిక్చర్ cannot be separated in the process of filtration. That substance is called solution. Okay, solution have two components, one solid and solute and solvent. Solute is in lesser quantity, is solvent has greater quantity. Okay, next for example, sugar is a solute and water is a solvent. Salt is a solute and water is a solvent. In cool drinks, carbon dioxide is in presence in the gaseous form, that is present in little quantity. So carbon dioxide is solute and water is solvent. And in iodine present in alcohol, iodine is in solid state, it is present in little quantity, so iodine is solute, and alcohol is present in larger quantity in this solution, so alcohol is also called solvent. ఓకే, అదే సరే. అయితే ఇప్పుడు థింక్ అండ్ డిస్కస్ మీరు కనుక ఆలోచించి చెప్పినట్లయితే ఇక్కడ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, ఏంటంటే ఆల్ సొల్యూషన్స్ ఆర్ మిక్చర్స్ బట్ ఆల్ మిక్చర్స్ ఆర్ నాట్ సొల్యూషన్స్. అన్ని రకాల మిశ్రమాలు సొల్యూషన్స్ అవ్వచ్చు, కానీ అన్ని మిశ్రమాలని మనం సొల్యూషన్స్ చెప్పి అంటామా, అనము. ఈ స్టేట్మెంట్ అనేది రైటా రాంగా అని చెప్పమన్నమాట. రాంగ్. ఎందుకంటే ఆల్ మిక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమోజినియస్ మిక్చర్స్ అవ్వచ్చు, హెట్రోజీనియస్ మిక్చర్స్ అవ్వచ్చు, వాటిని మనం సొల్యూషన్స్ చెప్పచ్చు. కానీ కొన్ని మిక్చర్స్ ఉంటాయి, ఇప్పుడు వాటర్, సాయిల్ ఉంది, సాయిల్ ఏముంటుంది, మినరల్స్ ఉంటాయి, రకరకాల ఖనిజాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇవన్నీ కలిగి ఉన్న మిక్చర్ కదా సాయిల్, మట్టి అనేది. సో మట్టిని మనం ఇప్పుడు సొల్యూషన్ అని చెప్పగలమా, లేదు కదా. సో దీన్ని బట్టి ఆల్ మిక్చర్స్ ఆర్ నాట్ సొల్యూషన్స్ బట్ మిక్చర్స్ ఆర్ all solutions are mixtures but all mixtures are not solutions. Okay, so discuss about this value of statement and give reasons to support your argument. అలానే మీరు ఇంకా దీని గురించి ఇంకా డిస్కస్ చేసి చెప్పినట్లయితే ఇంకా ఏమైనా మిక్చర్స్ అన్నీ ఉన్నాయని చెప్పండి. సాయిలే కాకుండా శాండ్ ప్లస్ ఐరన్ ఫింగ్స్ని శాండ్ని ఇప్పుడు ఇనుప మేకుని ఇసుకని కలిపామనుకోండి, అవి మిక్చరే, కానీ ఆ సొల్యూషన్ అని చెప్పగలమా, లేదు కదా. అలానే సల్ఫర్ని ప్లస్ అయోడిన్ డస్ట్, సల్ఫర్ అయోడిన్ డస్ట్ రెండింటిని కలిపినప్పుడు అది మిక్సరే, కానీ సొల్యూషన్ చెప్పగలమా, చెప్పలేం కదా. సో ఇలాంటి మీకు ఏమైనా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్న మీ ఐడియాకి వస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అలానే యూజువల్లీ వి థింక్ ఆఫ్ సొల్యూషన్స్ యాజ్ ఏ లిక్విడ్ దట్ కంటైన్స్ ఎదర్ సాలిడ్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. Usually we think of a solutions as a liquid that contains either solids, liquids or gases dissolved in it. But we have solid solution. Can we give some examples? మనం ఇప్పటివరకు సొల్యూషన్ తీసుకున్నాం, సాల్ట్ వాటర్లో కలిగింది, షుగరు వాటర్లోనే కలిగింది, ఆల్కహాల్ కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. అయితే ఇవన్నీ లిక్విడ్ ఫామ్లో ఉన్న సాల్వెంట్సే ఉన్నాయి. మీకు తెలిస్తే మనకి మ్యాటర్లో ఎన్ని రకాలు ఉంటాయి, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. కానీ ఇక్కడ మనం తీసుకునేంతవరకు చెప్పిన లిక్విడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్స్ గురించే మాట్లాడుకున్నాం. ఇంకా సాలిడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్స్ ఏమైనా ఉంటాయా, ఉంటే వాటి పేరు ఏంటో చెప్పండి, వాటి గురించి డీటెయిల్స్గా చెప్పండి అని అన్నమాట. లిక్విడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్సే కాకుండా సాలిడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అదేంటంటే సాలిడ్ స్టేట్ కనుక సాల్వెంట్ అయితే, సాలిడ్ కనుక సాల్వెంట్గా ఉంటే
కరిగించుకునే పదార్థంలాగా ఉంటే సాలిడ్ అనేది. సో సాలిడ్లో సొల్యూట్గా ఏమైనా ఉంటాయి, కరిగిపోయే పదార్థాల్లో లెస్సర్ క్వాంటిటీలు ఏమేమి ఉండొచ్చు అంటే సాలిడ్ స్టేట్లో అల్లాయిస్ లైక్ బ్రాస్ అల్లాయిస్ ఉండొచ్చు, అలానే బ్రాంజ్ ఉండనమాట, రాగి, ఇవన్నీ ఇత్తడి, ఇలాంటివి సాలిడ్ స్టేట్లో ఉన్నవి. సాల్వెంట్లో సాలిడ్ రూపంలో ఉన్న పదార్థాలు కరిగి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ అలానే సాలిడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్లో లిక్విడ్ స్టేట్లో ఉన్న సొల్యూట్స్ ఏవైతే కరిగి ఉంటాయంటే జెల్లీస్, హైడ్రేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే సాలిడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్లో కరిగిపోయే పదార్థాలు గ్యాసెస్ స్టేట్లో సొల్యూట్గా ఏవైతే ఉన్నాయంటే హైడ్రోజన్, ప్లాటినం. ఓకే, అలానే ఇలాంటివన్నీ మనకి సాలిడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్స్లో లిక్విడ్ సబ్స్టెన్స్ కరిగి ఉండొచ్చు, గ్యాసెస్, అలానే సాలిడ్ సబ్స్టెన్స్ కూడా కరిగిపోయి ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ దగ్గరికి వచ్చినట్లయితే మనం సొల్యూషన్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్ పూర్తిగా కరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటర్లో సాల్ట్ కరిగినా కానీ షుగర్ కరిగినా కానీ వాటిని మనం కంటితో చూడలేం. సో ఇన్ ద సొల్యూషన్స్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజ్ దట్ వీ కెనాట్ సీ దెమ్ విత్ అవర్ naked eyes. So they do not scatter a beam of light passing through the solutions, and the path of the light is not visible in the solution. For example, ఇది సాల్ట్ వాటర్ అనుకోండి. ఈ సాల్ట్ వాటర్లో సాల్ట్ పూర్తిగా కలిసి ఉంది, దాంట్లో ఆ సబ్స్టెన్స్ని సాల్ట్ సబ్స్టెన్స్ మన కంటికి కనిపించవు అనమాట. కానీ ఇది బీమ్ ఆఫ్ లైట్ని దీని గుండా అలో చెయ్యదు. ఎందుకు చేయదు, ఎందుకంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ ఒకదాంతో కిలిసిపోయి పూర్తిగా కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఆ లైట్ అనేది దీని గుండా ట్రాన్స్ఫర్ అనమాట, లైట్ని అలో చేయవు. అదే వీటిని మనం డైల్యూట్ చేసినట్లు కానీ లేదా హెట్రోజీనియస్ సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సాయిల్ వేసాం అనుకోండి, సాయిల్ ఏముంటుంది, సాయిల్ బాటంలో సెటిల్ అయిపోతుంది, అది వాటర్లో కలవదు కాబట్టి అది ప్లెయిన్ వాటర్ మాత్రమే పైన ఉంటుంది, సాయిల్ మాత్రం కింద ఉంటుంది. అలాంటి సబ్స్టెన్స్ మాత్రం అవి మిక్చర్స్ కాదు కాబట్టి అవి పూర్తిగా కలవలేదు కాబట్టి అది లైట్ని దానకుండా అలౌ చేస్తాయి అనమాట, పాస్ చేస్తాయి. అయితే కెన్ వి ప్రూవ్ దిస్ విత్ ఎక్స్పెరిమెంట్, దీన్ని మీరు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయండి అని చెప్పంటున్నారు అనమాట. అలానే ఇన్ ద సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ కెన్ బీ పాత్ లైట్ ఆర్ విజిబుల్. అలానే సొల్యూషన్ కనుక డైల్యూట్ అయినట్లయితే, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కాకుండా కొంచెం డైల్యూట్ సొల్యూషన్ కనుక అయితే, అంటే ఒక బాటిల్లో ఒక 10 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసిన దానికి కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అవుతుంది. అది కాకుండా ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసామనుకోండి, అది డైల్యూటెడ్గా ఉంటుంది. అలాంటప్పుడు అది కొంతవరకు లైట్ని తనకుండా పాస్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, and this interesting property solution is that solute particles do not settle down when left undisturbed. Okay, can you give reasons the solute particles are settled down and solution can be called is the homogeneous mixture? అలానే దీంట్లో మనం తీసుకునే సాల్వెంట్లో సొల్యూట్ కనుక పూర్తిగా కలవకుండా డౌన్లో సెటిల్ అయిపోయింది అనుకోండి, అలాంటి మిక్చర్ని మనం హోమోజీనియస్ మిక్చర్ అని చెప్పి అంటామా అనం. కాబట్టి హోమోజీనియస్ మిక్చర్స్కి లైట్ పాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే, హెట్రోజీనియస్ సబ్స్టెన్స్లో కాబట్టి పార్టికల్స్ డౌన్లో సెటిల్ అయి ఉంటాం కాబట్టి అక్కడ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సొల్యూట్ సాల్వెంట్ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు అలాంటి మిక్చర్ని హోమోజీనియస్ మిక్చర్ అంటామా అంటే అనమనే చెప్తాం. ఓకే, వాట్ వీ హ్యాపెన్ యాడెడ్ ద లిటిల్ మోర్ సొల్యూట్ టు ద సాల్వెంట్. మనకి ఇలానే లిటిల్ మోర్ సొల్యూట్ అంటే మనకి ఇప్పుడు సాల్వెంట్లో సొల్యూట్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది సాచురేషన్ సొల్యూషన్ అవుతుంది. అది మనం నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. అండ్ హౌ డూ యూ డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. అలానే మనం ఎలా సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ అయ్యి ఉందనేది మనం ఎలా డిటర్మైన్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం, వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం క్వశ్చన్ అరేంజ్ చేశారు, సాల్వెంట్కి సొల్యూట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుంది అనే దాని గురించి చెప్పారన్నమాట. ఒక సాల్వెంట్కి ఒక స్పూన్, ఇప్పుడు సపోజ్ ఈ కప్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, టీ ఉందనుకోండి, ఆ టీ కానీ కాఫీ కానీ దీనికి 1 స్పూన్ షుగర్ యాడ్ చేసాం. ఓకే, అది అబ్జార్బ్ చేసుకొని కరిగిపోతుంది. ఇంకా 9 స్పూన్స్ 10 స్పూన్స్ అలా యాడ్ చేసాం అనుకోండి, కప్పు మొత్తం స్పూన్స్తో నిండిపోతుంది. ఇంకా ఎక్కువ స్పూన్స్ యాడ్ చేయడానికి ఏమవుతుంది, అది కప్పుకి కెపాసిటీ ఉండదు, ఇంకా అది అబ్జార్బ్ చేసుకొని కరిగించే కెపాసిటీ ఉండదు, అది పూర్తిగా సంతృప్తి చెందిన స్టేట్కి వస్తుంది అన్నమాట. దాన్ని మనం సాచురేటెడ్ స్టేట్ అని చెప్పి అంటాం అన్నమాట.
ఓకే, సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పాలి. అలాంటి సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటాం. అంటే సంతృప్తి పడిన ద్రావణము అని చెప్పి అంటాం అనమాట. సంతృప్త ద్రావణము అని చెప్పి అంటూ ఉంటాం. అదే కనుక ఏదైతే పూర్తిగా ఇంకా అది కలిసిపోయి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా కరగడానికి కలిసిపోవడానికి వీలు లేని స్టేట్ వస్తుందో దాన్ని మనం సాచురేటెడ్ స్టేట్ అని చెప్పి అంటాం. అలాంటి సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటాం కదా. ఏదైతే ఈ సంతృప్తి పడని స్టేట్ కన్నా తక్కువగా ఉందనుకోండి దాన్ని మనం అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని, ఆ స్టేట్ని అన్సాచురేటెడ్ స్టేట్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 స్పూన్ అయితే దీన్ని ఫుల్ఫిల్ అయిపోయింది కప్పు, అంతకుమించి ఇంకెక్కువ చేసినది అబ్జర్వ్ చేసుకోలేదు, కలవలేదు. ఓకే, మనకి ఇప్పుడు 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ 5 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసాను అంటే ఇంకా దానికి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో దాన్ని అన్సాచురేటెడ్ స్టేట్ అని, దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, దాని గురించి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఎంటర్ చేశారు, హౌ డూ యూ డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్. సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ అయి ఉందని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము. దాన్ని డిటర్మైన్ చేయడానికి ఫార్ములా ఉంది. మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఆర్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100 అనమాట. ఓకే, మనం ఏదైనా డిటర్మైన్ చేయాలనుకోండి పర్సంటేజ్ని, టోటల్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ 600కి టోటల్ అనుకోండి, దానిపైన మనకు వచ్చిన మార్కులు టోటల్ వేసి 600కి 450 వచ్చినాయి అనుకోండి, ఆ 450 మార్క్స్ వేసి ఇంటూ 100తో పర్సంటేజ్ కడతాం కదా. సేమ్ అంతే, మాస్ ఆఫ్ ద ముందు టోటల్ డెనామినేటర్లో టోటల్ అయ్యేది అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు కలిపి ఉన్నది ఏంటి సొల్యూషన్. సో డెనామినేటర్లో మాస్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, న్యూమినేటర్లో మనకి ఎంత వచ్చినాయి మార్కులు అంటే మనం ఎంత సొల్యూషన్ యాడ్ చేసాం ఇక్కడ, 10 గ్రామ్సా 2 గ్రామ్సా 1 గ్రామా అది న్యూమినేటర్లో వేసుకుంటాం. ఇంటూ పర్సంటేజ్ కట్టాలి కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, సో అది ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100 అనమాట. ఇలా సొల్యూషన్ ఎంత సొల్యూట్ ప్రజెంట్ అయ్యి ఉందో సొల్యూషన్ని దాన్ని పర్సంటేజ్ కట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సొల్యూషన్కి ఉన్న ప్రాపర్టీస్ అంటే అది సాచురేటెడ్ స్టేట్లో ఉంటుంది, అన్సాచురేటెడ్ స్టేట్లో ఉంటుంది. లైట్ని దాని గుండా ట్రాన్స్ఫర్ చేయదు హోమోజీనియస్ మిక్చర్ అయితే. అలానే సొల్యూషన్లో సాల్యుబిలిటీని ఎలా పర్సంటేజ్తో మెన్షన్ చేస్తాము, ఆ సాల్యుబిలిటీ కాదు పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ పర్సంటేజ్ని మనం సొల్యూషన్లో ఎలా డిఫైన్ చేస్తాము, అలానే వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మనం లెసన్లో వచ్చి చదివినట్లయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ముందు డైల్యూట్ సొల్యూషన్ అని వచ్చింది, ఇక్కడ కాన్సన్ట్రేట్ సొల్యూషన్ అని వచ్చింది. డైల్యూట్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఏంటి, ఒక స్పూన్లో 2-3 చెంచాలు కలిపాం అనుకోండి, దాని కెపాసిటీ ఎంత 10 స్పూన్స్ కెపాసిటీ అనుకోండి. ఓకే, 2-3 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసాం అనుకోండి, కరిగిపోయింది అనుకోండి, దాని పలుచగా ఉంటుంది కాబట్టి డైల్యూట్ సొల్యూషన్ అని చెప్పంట. అదే 10 స్పూన్స్ యాడ్ చేసాం అనుకోండి, పోనీ 10కి 8 or 9 స్పూన్స్ అయినా యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ సొల్యూషన్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది, థిక్గా ఉంటుంది. అలాంటి సొల్యూషన్ని కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ చెప్పంటాం అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in the saturated solution at the certain temperature is for solubility. మనం తీసుకున్న సాచురేటెడ్ సొల్యూషన్లో అంటే సంతృప్తి పడిన సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది దాంట్లో కరిగిపోయింది సర్టెన్ టెంపరేచర్లో, దాన్ని మనం ఆ కరిగిపోయిన దాన్ని మనం ఏమంటామంటే సాల్యుబిలిటీ, ద్రావణీయత అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ కెన్ వి డిజాల్వ్ ద as much solution as we want to give the solvent. How do you decide the amount of solute is dissolved in the solvent? ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్లో డిజాల్వ్ అయిందని ఎలా చెప్తాం, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్ అట్ సర్టెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ సాల్యుబిలిటీ అట్ దిస్ టెంపరేచర్. మనం తీసుకున్న ద్రావకంలో ఎంత అమౌంట్ ఆఫ్ ద్రావణి సొల్యూషన్ అనేది ఎంత అయితే కరిగిపోయి ఉందో ఆ సుప్తిగా సంతృప్తి పడిన ద్రావణంలో సర్టెన్ టెంపరేచర్ ఎలా జరిగిందో దాన్ని మనం ఏమంటాం ద్రావణీయత, సాల్యుబిలిటీ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1 గ్రామ్ ఆఫ్ షుగర్ ఇన్ 50 ml ఆఫ్ వాటర్. 50 ml ఆఫ్ వాటర్లో 1 గ్రామ్ షుగర్ని యాడ్ చేసామనుకోండి, అలానే నెక్స్ట్ 30 grams ఆఫ్ షుగర్ ఇన్ యాడ్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2 బీకర్స్ తీసుకున్నాం, రెండిట్లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఓకే, 250 ml ఆఫ్ వాటర్ పిక్చర్ వైజ్గా చెప్తే బాగుంటుంది.
ఇప్పుడు రెండిట్లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం, అవునా? 2 బీకర్స్లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. అయితే ఒక దాంట్లో 1 గ్రామ్ షుగర్ వేసాము, ఇంకో దాంట్లో ఏంటి 10 గ్రామ్స్ షుగర్ వేసాం, ఇంకో దాంట్లో 30 గ్రామ్స్ షుగర్ వేసాం అనమాట. అయితే ఏది డైల్యూట్, ఏది కాన్సన్ట్రేషను? 10 గ్రామ్ ఉన్న సొల్యూషన్ కొంచెం పలచగా ఉంటుంది కంటికి కనిపించడానికి, ఈ 30 గ్రామ్స్ అనేది కొంచెం థిక్గా కనిపిస్తుంది. సో తక్కువ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కలిగి ఉన్నదేమో డైల్యూట్ అని, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కలిగి ఉన్నదేమో కాన్సన్ట్రేట్ సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, అలానే ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అవుతుంది, ఎందుకంటే పూర్తిగా కరిగి తృప్తిపడి ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా కరగలేని సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి. ఈ డైల్యూట్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో తక్కువ స్పూన్స్ తక్కువ క్వాంటిటీ యాడ్ చేసినదేమో ఇది అన్సాచురేటెడ్ సొల్యూషన్ అనేది డైల్యూట్ సొల్యూషన్గా ఉంటుంది అనమాట. ఓకే, అలానే పూర్తిగా సాచురేటెడ్ సొల్యూషన్కి కొంచెం హీట్ చేసామనుకోండి, వాటర్ ఎక్కి ఆ పంచదార కరిగిపోయి ఇంకా ఎక్స్ట్రా 2 స్పూన్స్ పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, సంతృప్త ద్రావణం అంటే అసంతృప్త ద్రావణాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే 50 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఎంటీ కప్లో యాడ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్ కప్, స్టిర్ అంటిల్ డిజాల్వ్డ్, కీప్ ఇట్ యాడింగ్ షుగర్ టు ద కప్ అండ్ స్టిర్ ఇట్, నో మోర్ షుగర్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఇట్. హౌ మెనీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ యాడెడ్? ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసి పూర్తిగా కరిగేదాకా తిప్పి, అలానే అని వెంటనే ఇంకో స్పూన్స్ వేస్తూ కరిగేదాకా తిప్పుతూ ఉండండి. ఎప్పటి వరకు తిప్పాలి? ఇంకో స్పూన్ యాడ్ చేసినా కానీ, ఒక అర చెంచా యాడ్ చేసినా కానీ అది కరగదు అనే స్టేజ్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో యాడింగ్ షుగర్ టు ద వాటర్. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ వి నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్. ఓకే, అన్ని స్పూన్స్ పట్టాయో మీరు కూడా గమనించుకోండి. అయితే when no more solute can be dissolved in the solution at certain temperature, it is said to be saturated solution. ఇంకెలాంటి సొల్యూట్ కనుక ఇంకా పట్టదు, ఇంకా సరిపోదు అనిపించే స్టేట్ ఏదైతే వస్తుందో ఆ టెంపరేచర్ దాన్ని ఏమంటే సాచురేటెడ్ సొల్యూషన్ చెప్పి అంటాం. ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ ఈక్విలిబ్రియం విత్ అన్డిజాల్వ్డ్ సొల్యూట్ అట్ ద సర్టెన్ టెంపరేచర్. ఆ సాచురేటెడ్ సొల్యూషన్లో ఇంకా ఈ సాచురేటెడ్ సొల్యూషన్ ప్లస్ సాల్వెంట్ రెండు ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేస్తాయి. అంటే సో ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి? నైదర్ గెయిన్ ఎనర్జీ నాట్ లూజ్ ఎనర్జీ అని చెప్పి అంటూ ఉంటాం కదా, అంటే సమతా స్థితికి వస్తాయి. ఇంకా అది యాడ్ చేసినది కరగదు, ఇంకా దీంట్లో ఎక్కువ కరిగించుకోవడానికి నీరు లేదు. అలాంటి సిచ్యువేషన్ ఈక్విలిబ్రియం స్టేట్కి వస్తుంది అనమాట. సో సొల్యూట్ అండ్ సాల్వెంట్ బోత్ ఆర్ కమ్స్ ఇన్ ఈక్విలిబ్రియం and dissolved solution is at certain temperature. The amount of solute present in the solution is less than the unsaturated state is called unsaturated solution. అయితే అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ ఈక్విలిబ్రియం స్టేట్లో సొల్యూట్ సాల్వెంట్ రెండు కలిసినప్పుడు ఆ రెండు ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చి ఇంకా కరగదు అనే సిచ్యువేషన్కి వస్తే అది ఏమవుతుంది? సంతృప్తి ద్రావణం అవుతుంది. దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఏదైతే దానికన్నా కరిగే పదార్థానికన్నా ఇంకా తక్కువ కెపాసిటీలో సొల్యూట్ కలిగి ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటాం. అంటే సాచురేటెడ్ స్టేట్ కంటే లెస్గా ఉండాలన్నమాట. So the amount of solute present in the solution is less than the saturation solution is called unsaturated solution. Okay, now take the solution prepared into beaker and heat the slowly 5 to 6 degrees centigrade at room temperature. Do not boil. Undissolved solute dissolves. Add some more sugar to this solution. You notice the more sugar dissolved in easily when it heated. అలానే మనకి పూర్తిగా సాచురేటెడ్ సొల్యూషన్కి ఇంకా కొంచెం స్పూన్స్ యాడ్ చేయాలనుకునేటప్పుడు కొంచెం బాయిల్ చేయకూడదు, దాన్ని కొంచెం లైట్గా హీట్ చేసినట్లయితే లైట్ హీట్కి లోపల కరగని సొల్యూట్ ఏమైనా ఉంటే అది కూడా కరిగిపోయి ఇంకొంచెం 2 స్పూన్స్ 1 or 2 స్పూన్స్ పట్టే అవకాశం ఉంటుందన్నమాట హీట్ చేసినప్పుడు. ఓకే, ఈ విధంగా మనం ఈ వీడియోలో సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ డెఫినేషన్ అంటే ఏంటి, సొల్యూషన్ ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, సొల్యూటా సాల్వెంటా వాటి గురించి చెప్పుకున్నాం. అలానే వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పిన అవి లైట్ని వాటి గుండా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాము. అలానే వాటి గురించి చెప్పేటప్పుడు వాటి కరిగే డైల్యూట్ సొల్యూషన్స్ ఏంటి, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఏంటి, సాల్యుబిలిటీ గురించి చెప్పుకున్నాం. అలానే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో యాక్టివిటీ 4 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అండ్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ గురించి చెప్పుకున్నాం. ఓకే, డిజాల్వింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నా వీడియోస్ కోసం నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.